హలో వ్యూవర్స్, ఇంతవరకు మనం ఈ గ్రామర్ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం మీకు గుర్తుందా? మొత్తం 12 టెన్సెస్ మీకు నేర్పించాను. అందరూ అది బాగా నేర్చుకొని మళ్ళీ చూసి బాగా రివైజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే స్ట్రక్చర్స్ అసలు ఎలా ఉంటాయి, క్వశ్చనింగ్ ప్యాటర్న్, పాజిటివ్ సెంటెన్స్ టెన్సెస్లో ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఎలా చెప్పాలి క్వశ్చన్ చేసినప్పుడు అన్నది మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్యాటర్న్ చూస్తే మనకి 2 విధాలైన క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఇంకోటి WH క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా అని మనం ఒక వ్యక్తిని అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారు? ఇష్టమేనండి, అవును ఇష్టమే అంటారు. లేకపోతే చిచి అస్సలు ఇష్టం లేదండి అంటారు. అంటే మొదట అవును ఇష్టమే అన్నది పాజిటివ్ రిప్లై కింద మనం చెప్తున్నాం. అలాగే నాకు అస్సలు ఇష్టం లేదు అన్నది నెగిటివ్ సెంటెన్స్ కింద మనం చెప్తున్నాం. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా అన్నది క్వశ్చన్. అలాగే డిఫరెంట్ టెన్సెస్లో వాటిని ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఏ విధమైన జవాబులు మనకు వస్తాయి అన్న స్ట్రక్చర్స్ గురించి మనం ఇవాళ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. మరి చూసేద్దామా? ఓకే, స్ట్రక్చర్స్లో పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్స్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ పాజిటివ్ రిప్లై ఎలా ఉంటుంది, నెగిటివ్ రిప్లై ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, అదే మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ టెన్స్ మీరు నేర్చుకున్నది ఏంటి? ప్రెసెంట్ టెన్స్. ఈ ప్రెసెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి, అలాగే పాస్ట్ టెన్స్లో ఎలా అడగాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా అడగాలి, క్యాన్ అని వచ్చినప్పుడు ఏ విధంగా మనం క్వశ్చన్స్ అడగాలి, దానికి ఆన్సర్ ఎలా వస్తుంది అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ప్రెసెంట్ టెన్స్ అనమాట. డూ, డస్ ఈ రెండు కూడా ప్రెసెంట్ టెన్స్లో క్వశ్చన్ ప్యాటర్న్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడతావా? మనం అవునన్నా చెప్పాలి, కాదన్నా చెప్పాలి, అవును కదా? అందుకే దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. ఇప్పుడు పాజిటివ్గా చెప్పాలంటే ఎస్ ఐ డూ, లేకపోతే ఎస్ ఐ డూ ప్లే క్రికెట్ అని కూడా చెప్పొచ్చు. ఐ డూ అని షార్ట్ ఫామ్ చెప్తే అవును అన్నది ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది. ఎస్ ఐ డూ. నీకు క్రికెట్ ఆడను, ఐ డోంట్ ప్లే అన్నప్పుడు నో ఐ డోంట్. అంటే ఆన్సర్ ఏంటి? నో ఐ డోంట్ ప్లే క్రికెట్ అని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నో ఐ డోంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను. ఇక్కడ మనం ప్రెసెంట్ టెన్స్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నది మీకు నేను నేర్పించాను. ఇది ఫస్ట్ పర్సన్లో అయితే డూ, సెకండ్ పర్సన్లో అయినా కూడా డూ. అదే ప్లూరల్ వి దే కూడా డూ. అదే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? డస్. ఓకే, హీ షీ ఇటుకి ఏం రావాలి? డస్ అని రావాలి. అప్పుడు ఏమొస్తారు? డస్ షీ నో ఇంగ్లీష్. ఇక్కడ నోస్ పెట్టకూడదు. డస్ వచ్చినప్పుడు ఇది మీరు గమనించాలి, ఇక్కడ నోయే ఉండాలి. నోస్ అని పెడితే అది తప్పైపోతుంది. డస్ షీ నో ఇంగ్లీష్ అని ఒక క్వశ్చన్. ఆమెకి ఇంగ్లీష్ తెలుసా అని అడుగుతున్నా. అప్పుడు ఎస్ షీ డస్ నో ఇంగ్లీష్, ఆమెకి ఇంగ్లీష్ తెలుసు. లేకపోతే ఎస్ షీ నోస్ ఇంగ్లీష్. ఇక్కడ డస్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ డస్ వచ్చినప్పుడు నో అనే ఉండాలి. డస్ లేకుండా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎస్ షీ, అప్పుడేం రావాలి? నోస్. ఎస్ షీ నోస్ ఇంగ్లీష్. అర్థమైందా? లేదండి ఆవిడకి ఇంగ్లీష్ రాదండి, అప్పుడు ఎలా చెప్తారు? నో షీ డజంట్ నో ఇంగ్లీష్, షీ డస్ నాట్. దాన్ని మన షార్ట్ ఫామ్లో, అబ్రివేషన్ ఫామ్లో డజంట్, DOSNO బదులు మనం అక్కడ ఒక అపాస్ట్రఫీ పెడుతున్నాం, ఐ మీన్ కమా పెడుతున్నాం. షీ డజంట్ నో ఇంగ్లీష్. అర్థమైందా మీకు? ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఎస్ షీ డస్ నో ఇంగ్లీష్, లేకపోతే ఎస్ షీ నోస్ ఇంగ్లీష్, నో షీ డజంట్ నో ఇంగ్లీష్. ఓకే, ఈ రెండు కూడా మనకి ఏ టెన్స్లో మనం వాడుతున్నాం? ప్రెసెంట్ టెన్స్ వాడినప్పుడు క్వశ్చన్ డూ కానీ డస్ కానీ చెప్తున్నాము. డస్ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది. హీ షీ ఇట్. ఇక్కడ షీ బదులు డస్ యువర్ సిస్టర్ అనొచ్చు, ఎందుకంటే ఆమె షీ కాబట్టి. డస్ యువర్ బ్రదర్ అనొచ్చు, ఎందుకు? అతను హీ అవుతాడు కాబట్టి హీ షీ ఇట్. మై ఫాదర్, మై మదర్ వీళ్ళందరూ కూడా థర్డ్ పర్సనే అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి వస్తున్నాం? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు డిడ్ తోటి ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది డిడ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. డిడ్ యూ గో టు ద మార్కెట్? నువ్వు మార్కెట్కి వెళ్ళావా అంటే ఇప్పుడు కాదు, గతంలో, పాస్ట్ టెన్స్ కదా, అంటే ఇది జరిగిపోయిన కాలాన్ని సూచిస్తుంది. డిడ్ యూ గో టు ద మార్కెట్? నువ్వు బజార్కి వెళ్ళావా అంటే ఆన్సర్ ఇవ్వాలి. ఎస్ ఐ డిడ్, అవును నేను వెళ్ళాను. ఐ డిడ్ అంటేనే అక్కడ ఎస్ ఐ డిడ్ అంటే వెళ్ళాను అర్థమైపోతుంది. లేదా మీకు పూర్తి సెంటెన్స్ చెప్పాలనుకుంటే ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. ఇక్కడ చూడండి,
డిడ్ యూ గో, డిడ్ తర్వాత డిడ్ గానే ఉపయోగించండి. ఎస్ ఐ డిడ్ గో అనే వస్తుంది. ఇక్కడ ఏం రావాలి, గో అనే వస్తుంది. డిడ్ ఉంటే గో అనే వస్తుంది. లేదా నేను డిడ్ ఉపయోగించకుండా ఆన్సర్ చేస్తాను అని మీరు చెప్పతే ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. ఇక్కడ వెంట ఎలా వచ్చింది, క్వశ్చన్ లో డిడ్ ఉంది కాబట్టి ఇది డిడ్ దేన్ని ఉపయోగిస్తున్నాం మనం, డిడ్ అన్నది పాస్ట్ టెన్స్ అయిపోయింది కాబట్టి మీరు గో ఇక్కడ వెంట్ గా మారుతుంది. ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. డిడ్ యూ గో టు ద మార్కెట్, ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. ఇలా చెప్పొచ్చు, ఎస్ ఐ డిడ్ గో టు ద మార్కెట్. అవునండి నేను మార్కెట్కి వెళ్ళాను అని ఎంఫసిస్ అంటాం అన్నమాట. ఈ డిడ్ గా మీరు ఆన్సర్ ఉపయోగిస్తే దాన్ని ఎంఫసైజ్ చేసి అవును ఖచ్చితంగా నేను వెళ్ళాను అన్నట్టుగా చెప్పొచ్చు. ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్ అన్న చెప్పొచ్చు. సో ప్రెసెంట్ టెన్స్ లో డూ ఉపయోగించాలి, థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ ఉపయోగించి క్వశ్చన్ చేయాలి, పాస్ట్ టెన్స్ లో డిడ్ ఉపయోగించి వెళ్ళావా, చూసావా, చేసావా, ఉన్నావా, ఇవన్నీ పాస్ట్ జరిగితే మనం డిడ్ ఉపయోగిస్తాం. ఓకే, లేదండి నేను బజార్కి వెళ్ళలేదు ఎలా చెప్తారు, నో ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్. నేను బజార్కి వెళ్ళలేదు. నో ఫస్ట్ చెప్తాను, నో ఐ డిడ్ నాట్ గో. ఇక్కడ చూడండి ఐ డిడ్ నాట్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, గో వచ్చింది. ఐ డిడ్ నాట్ వెంట్ అంటూ ఉంటారు సాధారణంగా, అది చాలా తప్పు అనమాట. పాస్ట్ టెన్సే కదండి, నేను అందుకే వెంట అంటున్నాను. నో, డిడ్ వచ్చినప్పుడు గో రావాలి సెంటెన్స్ లో, ఎందుకంటే అదే పాస్ట్ టెన్స్ లో ఉంది డిడ్, మళ్ళీ ఇంకో పాస్ట్ టెన్స్ ఉపయోగించకూడదు. నో ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్, ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్, లేకపోతే ఎస్ ఐ డిడ్ గో టు ద మార్కెట్. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ కొత్తాం. ఫ్యూచర్ టెన్స్ లో మనం విల్ ఉపయోగించాలి. ఓకే, సో విల్ ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. విల్ సబ్జెక్ట్ వర్బ్. విల్ యూ కమ్ టుమారో, రేపు నువ్వు వస్తున్నావా, నువ్వు కాలేజీకి వస్తున్నావా రేపు అని క్వశ్చన్ అడిగారు ఒకరు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఎస్ ఐ విల్, ఎస్ ఐ విల్ కమ్ టు ద కాలేజ్. అప్పుడు మీరు ఫుల్ సెంటెన్స్ చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎస్ ఐ విల్ కమ్. ఓకే, ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో. నో ఐ వాంట్, ఐ వాంట్. వాంట్ అన్నది షార్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్. విల్ నాట్ నే మనం వాంట్ అని చెప్తున్నాము. నో ఐ వాంట్ కమ్ టు, ఐ వాంట్ కమ్ టుమారో ఇలా చెప్తారు. సో మీకు ప్రెసెంట్ టెన్స్ లో ఎలా క్వశ్చన్ చేయాలి, పాస్ట్ టెన్స్ లో ఎలా క్వశ్చన్ చేయాలి, ఫ్యూచర్ టెన్స్ లో ఎలా క్వశ్చన్ చేయాలి అన్నది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో మీరు నేర్చుకున్నారు. అవునా? ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. డూ యూ హ్యావ్ మనీ, డూ వి హ్యావ్. ఓకే, డూ యూ హ్యావ్ మనీ, నీ దగ్గర డబ్బు ఉందా అని అడుగుతున్నాడు. డూ యూ హ్యావ్ మనీ అని అడుగుతున్నప్పుడు ఎస్ ఐ హ్యావ్, ఎస్ ఐ హ్యావ్. నో ఐ డోంట్ హ్యావ్, నో నా దగ్గర లేదు. నా దగ్గర ఉందంటే ఎస్ ఐ హ్యావ్ మనీ, లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ మనీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అదే థర్డ్ పర్సన్ అంటే డస్ షీ హ్యావ్ అ కార్. ఇక్కడ చూడండి ఇదే సేమ్, ఎక్కడ ఎలాగైతే డస్ షీ నో అని చెప్పానో ఈ డస్ వచ్చింది కాబట్టి మీరు హ్యావే రాయాలి. ఇక్కడ అదేంటి మేడం థర్డ్ పర్సన్ కి హ్యాస్ వస్తుంది కదా అంటే ఇది తప్పు, హ్యాస్ రాయకూడదు. డస్ వచ్చినప్పుడు హ్యావ్ రాయాలి. డస్ షీ హ్యావ్ అ కార్, ఎస్ షీ హ్యాస్ అ కార్. ఇక్కడ డస్ లేదు కాబట్టి మనం హ్యాస్ పెట్టాం. యాక్చువల్ చెప్పాలంటే హీ షీ ఇట్కి హ్యాసే వస్తుంది, కానీ ఎప్పుడైతే డస్ ఉంటుందో అప్పుడు మీరు హ్యావ్ పెట్టాలి. ఓకే, పాస్ట్ టెన్స్ లో వెంటే వస్తుంది, కానీ ఎప్పుడైతే డిడ్ ఉంటుందో అక్కడ ప్రెసెంట్ టెన్స్ రాయాలి. ఐ డిడ్ గో అంటే అర్థం ఏంటి, ఐ వెంట్ అని అర్థం. అర్థమైందా మీకు? ఓకే, డస్ షీ హ్యావ్ అ కార్, ఎస్ షీ హ్యాస్ అ కార్. నో షీ డస్ నాట్ హ్యావ్ అ కార్. ఇక్కడ కూడా డస్ వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది. నో షీ డస్ నాట్ హ్యావ్ అ కార్. ఆమె కార్ లేదండి. ఆమె కార్ ఉందా అనేది క్వశ్చన్. డస్ షీ హ్యావ్ అ కార్? నో షీ డజంట్ హ్యావ్ అ కార్, ఎస్ షీ హ్యాస్ అ కార్. అర్థమైందా? సో ఈ విధంగా మనకి వచ్చింది. ఇప్పుడు అదే మనం డిడ్ పెట్టి డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే తినేసావా, పాస్ట్ టెన్స్. హ్యావ్ పెట్టి పాస్ట్ టెన్స్. ఎస్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ ఎందుకు వచ్చింది మీకు డౌట్ వస్తుంది. చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చింది? నేనేమో అది పాస్ట్ పర్ఫెక్ట్ అంటున్నాను కానీ హ్యావ్ రాస్తున్నాను. ఎలాగొచ్చింది? ఎందుకంటే ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి. డిడ్ వస్తే మనం హ్యావే రాయాలి, లేకపోతే హ్యాడ్ మరి పెడతాం. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? ఎస్, ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది ఎందుకు? ఇక్కడ డిడ్ లేదు కాబట్టి. ఎస్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నో ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఐ హ్యావెంట్ హ్యాడ్. ఓకే, ఇది మనం దీనిలో డిడ్ తోటి చెప్తున్నాం. ఇప్పుడు లాస్ట్ది ఏంటంటే క్యాన్. క్యాన్ అంటే ఏంటి? ఎబిలిటీ, నువ్వు చేయగలవా, ఉందా, ఇలా అర్థం అనమాట.
చూడండి, క్యాన్ యువర్ బ్రదర్ డ్రైవ్ ఎ కార్? మీ బ్రదర్, మీ సహోదరుడు కారు నడపగలరా అని నేను అడుగుతున్నాను. అప్పుడు ఎస్ హీ కెన్ డ్రైవ్ ఎ కార్, ఎస్ హీ కెన్ డ్రైవ్, హీ రైడ్స్ వెరీ వెల్. అతను బాగా డ్రైవ్ చేస్తాడండి కారు. ఓకే, హీ డ్రైవ్స్ వెరీ వెల్ కార్. 2 వీలర్ అయితే మనం రైడ్ అంటాం, అదే 4 వీలర్ అయితే డ్రైవింగ్ అంటాం. ఐ కెన్ రైడ్ ద బైక్ బట్ ఐ కెన్ డ్రైవ్ ద కార్. డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, ఎస్ హీ కెన్ డ్రైవ్ అ కార్. నో, హీ కాన్ డ్రైవ్ అ కార్. కాంట్ అంటే కెనాట్ నే మన షార్ట్ ఫామ్ లో కాంట్ అంటున్నాం. నో, హీ కాన్ డ్రైవ్ అ కార్. ఓకే, సో 8 మీకు నేర్పించాను. 8 ఏంటి? పాజిటివ్ రిప్లై ఎలా వస్తుంది, నెగిటివ్ రిప్లై ఎలా వస్తుంది, క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఆఫెన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సార్లు మీరు క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానాలు చెప్తారు. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. ఈ విధంగా మీరు ఏ ఆన్సర్ చెప్పాలన్నా, ఏ క్వశ్చన్ వేయాలన్నా ఈ యొక్క క్లాస్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, మీకు బాగా అర్థమైందా? ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉండనా మరి?